బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసుండే ఏకైక దేవాలయం ఎక్కడుందో తెలుసా? చరిత్రను లోతుగా పరిశీలిస్తే హిందూ సనాతన ధర్మం సంప్రదాయాలు ఆచారాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్లు మనకు ఎన్నో ఆధారాలు ఉన్నాయి. వేల సంవత్సరాల క్రితమే ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఏదంటే ఆంకోర్ వాట్ విష్ణు దేవాలయం అనే విషయం మనలో చాలా మందికి తెలుసు. సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ భారతదేశంలో ఎక్కువగా ఉంటాయి. అయితే విశ్వంలోనే అతిపెద్ద దేవాలయాలుగా పేర్కొన్నది ఆంకోర్ వాట్ ఆలయం మాత్రం కంబోడియాలో ఉంది. ఇది యునెస్కో గుర్తింపు కూడా పొందింది. దీన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో చేర్చింది. ఈ దేవాలయంలో ప్రపంచానికే తెలియని 200 వరకు అద్భుతమైన నాగరికతకు సంబంధించిన పెయింటింగ్స్ చిత్రాలను నాసా ఇటీవలే కనిపెట్టింది. అందుకే ప్రపంచ స్థాయి దేవాలయాల పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆంకోర్ వాట్ విష్ణు మందిర ఆలయ విశిష్టతను, ఈ దేవాలయాల్లోని మిస్టరీలు, చరిత్ర గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ ధర్మం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. హిందూ సాంప్రదాయాలు ఆచారాలు విశ్వవ్యాప్తంగా మనకు కనిపిస్తూనే ఉంటాయి. విదేశాలలో పురాతన దేవాలయాల్లో కూడా నేటికి మన మతానికి సంబంధించిన చిహ్నాలు అవశేషాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి పురాతన దేవాలయాల్లో కంబోడియాలోని అంగన్ వాట్ దేవాలయం ఒకటి. ఈ దేవాలయంలో 402 ఎకరాల్లో విస్తరించి ఉన్న కంబోడియాలో ఉంది. పూర్వకాలంలో ఈ ఆలయాన్ని యశోధరాపూర్ అని పిలిచేవారు. దీన్ని చక్రవర్తి సూర్యవర్మన్ కాలంలో నిర్మించారు. ఇక ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారంటే సూర్యవర్మన్ కైమర శాస్త్రీయ శైలితో ప్రభావితమైన వాస్తు శిల్పాలతో ఈ విష్ణు ఆలయ నిర్మాణాలను ప్రారంభించారు. కానీ ఆయన దాన్ని పూర్తి చేయలేకపోయారు. అతని మేనల్లుడు వారసుడు ధరణీంద్ర వర్మన్ పాలనలో ఈ ఆలయం పూర్తి అయింది. ఈజిప్ట్, మెక్సికో స్టెప్ పిరమిడ్ల మాదిరిగానే నిచ్చెన నిర్మాణంలో ఉంటుంది. ఈ ఆలయ ప్రధాన గోపురం ఎత్తు దాదాపు 64 మీటర్లు.